రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి ధ్యానం నేర్పారు. మొట్టమొదటి రోజున కూర్చోబెట్టారు. ఆయన ఒక వస్తువుని చెప్పారు, దాన్ని చూస్తూ ఉండు అన్నాడు. మనసులో చూడు, చూస్తాను అన్నాడు. అరగంటకు వచ్చారు. అదే చూస్తున్నావా అని అడిగారు. అంటే రామకృష్ణ పరమహంస ఉన్నదున్నట్టుగా చెప్పారు. ఆయన అన్నారు, కాదు, మీరు చెప్పిన వస్తువుని నేను ఎప్పుడో వదిలిపెట్టేశాను. నేనంటే మనసు. దూరంగా ఎవరో ఒక రేకు మీద సుత్తి పెట్టి కొడుతున్నారు. ఆ కొట్టినప్పుడు చూడండి మనసు ఎంత తొందరగా పట్టుకుంటుందంటే, ఈ సుత్తిని ఇలా తిప్పి కొట్టాడనుకోండి, ధమ్ ధమ్ అంటుంది. అది అలా లెక్క పెట్టి ధమ్ ధమ్ అనుకుంటుంది. ఇది ధమ్ అన్నప్పుడు అక్కడ రాలేదనుకోండి, ఏమిటి రాలేదు అంటుంది. దీనికి ఎందుకు అంటే ఇది దాని మీద ధ్యానం చేస్తోంది, అక్కడ పట్టుకుంది. రామకృష్ణ పరమహంస అన్నారు, ఏం బెంగలేదు, దాని మీద ధ్యానం చేయి, పట్టుకో. అది ఎలా పట్టుకుంటోందో గమనించు. ఎక్కడో ఉన్న శబ్దాన్ని బట్టి సుత్తి తిరుగుతున్నటువంటి కాలాన్ని లెక్క కడుతోంది. లెక్క కట్టి ధన్ ధన్ అన్నదాన్ని పట్టుకుంటోంది. పట్టుకొని దాని మీద చెయ్యి ధ్యానం. తర్వాత మెల్లమెల్లగా తీసుకొచ్చారు. ఆ తర్వాత వివేకానంద స్వామి ఏ స్థాయిని పొందారో మీకు అందరికీ తెలుసుగా. కాబట్టి మనస్సుతో గొడవ పడకూడదు ఎప్పుడు ధ్యానంలో. ముందు కొన్ని కోట్ల జన్మలుగా నేను చేసిన అలవాటు జీవుడిగా దానికి అలా తిరగడం. ఇప్పుడు దాన్ని దెబ్బలాడితే అకస్మాత్తుగా ఏమొస్తుంది? రాదు. కాబట్టి మీరు క్షేమకరమైనటువంటి వస్తువుని నిర్ణయం చేసుకోవాలి. మళ్ళీ ఇందులో ధ్యానమునందు కామ్యం ఉంటుంది. అంటే ఏదో ఆ తాత్కాలికంగా ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు. నాకు ఈ ప్రయోజనం కలగాలి అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు దీని మీద ధ్యానం చెయ్యండి అని శాస్త్రవాక్కు ఉన్నది. అమ్మవారిని 4 భుజములు ఉన్నటువంటి అమ్మవారిగా ధ్యానం చేస్తే ఒక్క 5 నిమిషాలు మీరు మనసు పెట్టి, 5 నిమిషాలు ఏమిటి, కామకోటి పీఠాధిపతుల నిర్ణయం ఏమిటంటే, పరమేశ్వరుడి పాదముల యందు ఎడతెగకుండా నూనె పాత్రలోకి తైలధార పడినట్టుగా తెగకుండా కలియుగంలో 18 సెకండ్లు నిలబెట్టగలిగితే వాడు ముముక్షువు. 18 సెకండ్లు నిలబడదు కలియుగంలో, అంత కష్టం. కలి ప్రభావం అలా ఉంటుంది. మీరు క్షేమ వస్తువుని నిర్ణయం చేసి ఈ కారణానికి దీని మీద నువ్వు మనసు నిలబెట్టి ఉండవలసి ఉంటుంది అని మీరు అన్నారనుకోండి, ఏకాగ్రత. ధ్యానం అనగా ఏకాగ్రత. మీరు దాన్ని బాగా పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ఏమవుతుంది అంటే, అది క్షేమకరమైన వస్తువు అయినప్పుడు అది అణిగిపోతుంది మనసు. అది పైకి ఉద్భుతం అవ్వదు, లేవదు. పొంగడము లక్షణం ఉంటుంది, కుంగడము లక్షణం ఉంటుంది. పాలు చూడండి పొంగుతాయి ఎప్పుడు అగ్ని తగిలితే, నీళ్లు తగిలితే అడుక్కెడతాయి. మనసు విషయంలో క్షేమకర వస్తువు అని గుర్తేమిటో తెలుసా? ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంది. అంటే అంత ఉన్మాదాన్ని వదిలిపెట్టి వెనక్కి పెడుతుంది. లోకంలో అత్యంత క్షేమకరమైన వస్తువు ఏది అంటే ఒక్క పరమేశ్వరుడే, ఒక్క భగవానుడే. అందుకే ధ్యానమునకు అత్యంత యోగ్య వస్తువు ఏది అంటే ఒక్క పరమేశ్వరుడే. పరమేశ్వర దర్శనమును ధ్యానమునందు మనసుకి మీరు ఇవ్వగలిగితే జన్మ పరంపరలు తగ్గిపోతాయి, ప్రశాంతపడడం అలవాటు అవుతుంది. పునఃపునః మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవడం దానికి అలవాటు చేసేసారనుకోండి, అది మళ్ళీ వెళ్ళి భగవంతుని యొక్క పాదములు పట్టుకుంటోంది అనుకోండి, ఎంత పట్టుకుంటుందో అంత గొప్పదవుతుంది. అయితే ఇందులో ఉన్న లక్ష్యం ఒకటి మీకు నేను చెప్తాను చూడండి. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. అసలు నిజానికి ధ్యానము అన్నది చాలా పెద్ద విషయం. నేను మిమ్మల్ని భగవంతుని యొక్క కుడి పాదమును చూడు అని నేను అన్నాను అనుకోండి, మీరు ముందిలా కూర్చోగానే ధ్యానంలో కుడిపాదం చూడు అని నేను అనగానే అది మడిచుకునుందా కింద పెట్టుందా అని అడుగుతారు. ఆయన నాలా ఆసనం వేసి కూర్చున్నాడు అనుకోండి, ఆయన కుడిపాదం పూర్తిగా కనపడుతుందా? పాదం యొక్క అడుగు భాగం కనపడుతుందా? కనపడదు. ఆయన పాదపీఠం మీద 2 పాదాలు పెట్టాడా, ఒక్క పాదమే పెట్టి ఉన్నాడా? ఎలా ఉన్నాడు నాకు చెప్పండి అని అడుగుతారు. మీకు నేను ఒక భద్రమైన మూర్తిని తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, ఇదిగో పాదం చూడు,
బాగా పాదం కనపడేటటువంటి మూర్తి ఏమిటో తెలుసా? అసలు చిన్న అలంకారం కూడా లేకుండా, ఒక తులసి దళం కూడా లేకుండా మీరు అమాంతం ఇలా వెళ్ళి ఇలా రెండు చేతులతో పట్టేసుకుని మీ తల పెట్టేయడానికి యోగ్యమైనటువంటి రీతిలో అంత శాంతంగా అంత ప్రశాంతంగా కూర్చుని పాదం మీకు దొరికేటటువంటి ఏకైక మూర్తి, ధ్యానమునకు యోగ్యమైన వాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్వరూపం దొరుకుతుంది. కానీ మీరు దక్షిణామూర్తి పాదం పట్టుకోండి, దక్షిణామూర్తి పాదాన్ని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, మీరు వెంటనే ఓ ప్రశ్న వేస్తారు. ఆయన కుడి పాదం కింద పెట్టి ఎడంకాలు తొడ మీద వేస్తారా, ఎడంకాలు కింద పెట్టి కుడి పాదం ఎడమ తొడ మీద వేస్తారా? మాకు చెప్పండి, దాన్ని బట్టి పట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? కుడి పాదం కింద పెట్టాడు అనుకోండి, ఇటువైపుకి అంటే ఎడం వైపుకి ఉన్నటువంటిది బొటన వేలు అవుతుంది. ఎడమ పాదం కింద పెట్టాడు అనుకోండి, కుడివైపుకు ఉన్నది బొటన వేలు అవుతుంది. అప్పుడు పాదం యొక్క స్వరూపం మారిపోయిందా లేదా? ఒకదానికొకటి మీరు ధ్యానం చేశారనుకోండి, అవకతవకల కింద ఉంటుంది అసలు ఆ ధ్యానం. అంటే మీకు ముందు అసలు ఏ పాదం కింద పెడితే ఎలా ఉంటుందన్న దాని మీద మనసు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఆ పాదాన్నే చూడండి అని నేను అన్నాను అనుకోండి, దాని లక్షణం ఏమిటి? కదలిక మనసుది. కాబట్టి అది ఏం చేస్తుందంటే కదిలిపోతుంది. పాదం చూడు అంటే చూస్తున్నాను అంటే, పిల్లలు చూడండి, బండ పిల్లలు ఉంటారు, చదువు అన్నారు అనుకోండి, చదువుతున్నాను అంటాడు, ఇలా ఉంటాడు. మీరు అక్కడ కూర్చొని చూస్తున్నారు అనుకోండి, వాడు ఇలా పడిపోతాడు. నువ్వు కునుకుతున్నావు అంటే నేనేం నిద్రైపోవట్లేదు, కొంచెం దగ్గరగా చూశాను అంటే బుకాయిస్తాడు. మనస్సు కూడా ఖచ్చితంగా అలాగే బుకాయిస్తుంది. చూస్తున్నాను కదా అంటే, మీరు ఎప్పుడైనా పరిశీలించండి, మీరు పక్క మనిషితో మాట్లాడినట్టు ఉంటుంది మీ మనస్సుతో మాట్లాడడం. అందుకే త్యాగరాజస్వామి కీర్తనలు మనస్సుతో మాట్లాడుతూనే ఉంటాయి. అన్ని కీర్తనలు, చాలా కీర్తనలు ఆయన మనస్సుతోనే ఆయన మాట్లాడతారు. ఎక్కడ మాట విందో అక్కడ పొగుడుతారు, ఎక్కడ మాట వినలేదో దిక్కుమాలిందానా నీ వల్ల నాశనం అయిపోతున్నానని తిడతారు. కారణం ఏమంటే మన ఏవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయోహో, ఆ మనస్సే బంధనమునకు కానీ మోక్షమునకు కానీ కారణం. కాబట్టి ఇప్పుడు మీరు ధ్యానమునందు మొట్టమొదట ఒక మినహాయింపు తెచ్చుకోవాలి. కదిలిపోవడం దాని లక్షణం. కాబట్టి మొట్టమొదట ధ్యానం నేర్చుకునేటటువంటి వాళ్ళు అది కొద్దిగా కదలడానికి మీరు అవకాశాన్ని దానికి ఇవ్వాలి. అసలు ఏకాగ్రత అన్నారు కదండి, ధ్యానం కదండి, అందుకని నేను కదలకుండా అలాగే దృష్టి పెడతానండి అన్నారు అనుకోండి. కొంతమంది ఏమంటారంటే మనసు యొక్క కదలికలాపుట అంటారు. నీ తరమా, అది సంకల్ప వికల్ప సంఘాతం, అది చటుక్కున పారిపోతుంది, విసిగెత్తిపోతాడు. 4వ రోజు కనపడతాడు, ఎంతవరకు వచ్చింది ధ్యానం, డబ్బా మానేశానండి, అదేం వింటలేదు మనసు. మీరు స్టాక్ క్వశ్చన్ అంటారు ఇంగ్లీష్లో. మీకు ఎప్పుడు అడిగే మాట ఏమిటో తెలుసా అండి? మనస్సు నిలబట్టలేదు, ఏం చేయాలండి అంటారు. మనస్సు నిలబడిపోతే ఇంకెందుకు, నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం. అసలు మీరు పరిశీలించారని గుర్తు. ఇప్పుడు మీరు మనసు కదలడానికి కొద్దిగా అవకాశాన్ని మీరు మంజూరు చేయాలి. కదులు, ధ్యానంలో నువ్వు కదలడాన్ని నేను అంగీకరిస్తున్నాను, కదులు అన్నారు. అందుకే మహానుభావులు రుణపడిపోయిందండి జాతి. పరమేశ్వరుడే శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద నడయాడాడు. ఆయన ధ్యానమునందు మనసు కదలడానికి యోగ్యమైన రీతిలో కదులుతున్న మనసుతో కదులుతున్నటువంటి వస్తువుని కదలికలతో పట్టుకొని కదలికలు లేకుండా నిలబడిపోవడం నేర్పారు. ఆయన శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, కదావాత్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. మీరు ఆ శ్లోకాన్ని ప్రశాంతంగా చదివితే ధ్యానం అయిపోతుంది అందులో. అందుకే చిట్ట చివర ముదమనుభవిష్యామి హృదయే ధ్యానం. కాబట్టే నా హృదయమునందు ఆ ఆనందం ఎప్పుడు అనుభవిస్తానో అని పూర్తి చేస్తూ ఎప్పుడో అంటూ మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు చెయ్యలేదు నా జీవ పరంపరలో. కదావా, కదా అంటే ఎప్పుడు, కదావా త్వాం దృష్ట్వా గిరిశ, గిరిశ అంటే ఇక్కడే ఉన్నవాడు,
బాహ్యంలో పర్వత శిఖరమనందున్నవాడు, కైలాసమనందు. కదా వా త్వాం దృష్ట్వా, నిన్నెప్పుడు చూస్తాను, ఫోటోలు చూడడం కాదు, ఇలా కళ్ళు మూసుకొని ఇలా చేతులు పెట్టి కూర్చుంటే నాకు పరమశివుడు కనపడాలి. ఆయన కనపడడం ఎలా కనపడాలంటున్నారు శంకర భగవత్పాదులు? ఒక ఉదాహరణకి ఆయన పాదపీఠం మీద 2 పాదాలు పెట్టుకుని కూర్చున్నారు. నేను ఆయన్ని చూశాను. చూసి మొట్టమొదట మీరు మొత్తం తల నుంచి పాదముల వరకు చూసే ప్రయత్నం చేశారనుకోండి, అయోమయం వస్తుంది. ఏది ఎక్కడుందో, ఆ ఆయుధం ఉంటుందా, ఈ ఆయుధం ఉంటుందా, త్రిశూలం ఎక్కడుంటుంది, పోయింది ధ్యానం. మరి ఎంత జాగ్రత్తగా ఇచ్చారంటే ఆ శ్లోకాన్ని, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంగ్రియుగళం. మీతోనే మనవి చేశాను కదా, భవ్య క్షేమకరమైన అంఘ్రియుగళం అంటే 2 పాదములు, పాదముల జంట. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపం లాంటిది కాదు. దక్షిణామూర్తి అయితే కుడి పాదం కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేస్తారు, కుడి తొడ మీద వేస్తారు. కాబట్టి 2 పాదములు మీకు కనపడవు, ప్రదక్షిణం చేస్తూ ఉంటేనే కనపడుతుంది. ఓ పాదం ఇక్కడ, ఓ పాదం ఇక్కడ కనపడతాయి. ప్రదక్షిణం చేస్తూ చూడాలి దక్షిణామూర్తికి. కూర్చున్న పరమశివుడు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నారు. కూర్చుని కింద పాదపీఠం ఉంది. ఆ పాదపీఠం మీద తన 2 పాదములు ఉంచారు. అవి తెల్లగా ఉన్నాయి పాదాలు. స్ఫటికమణి నిభం అని పేరు పరమశివుడికి. స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాయి. స్ఫటికమునకు పరీక్ష ఏమిటో తెలుసా? అది చాలా శుద్ధ స్ఫటికం అని గుర్తు ఏమిటంటే, నీళ్లల్లో స్ఫటికాన్ని పడేస్తే ఇక స్ఫటికం కనపడకూడదు. నీళ్లల్లో పడేసినా స్ఫటికం కనపడుతోంది అనుకోండి, మీ స్ఫటికమాల నీళ్లలో కనపడుతోంది అనుకోండి, అది శుద్ధ స్ఫటికము కాదని గుర్తు. తెల్లగా ఉండొచ్చు కానీ అది శుద్ధ స్ఫటికం కాదు. శుద్ధ స్ఫటికం అయితే నీళ్లల్లో కానీ పడిందా మీరు చేత్తో తడిమి తీయాలి, తప్ప కనపడదు. నేను ఒక్కసారి గంగానది తీరంలో చూశాను అటువంటి స్ఫటికమాల ఒక చోట. అటువంటి స్ఫటికమునకు పరీక్ష అందుకే నీటిలో వేసి చూడాలి. నీటిలో వేస్తే కనపడిందంటే అది శుద్ధ స్ఫటికం కాదని గుర్తు. అసలు నిజమైన శుద్ధ స్ఫటికం అయితే దానికి చెమట తగలగాని అది ముఖ్యమైనటువంటి అవయవాల యొక్క పని విధానాన్ని నియంత్రణం చేస్తుంది ఆరోగ్యకరంగా. దానికి ఆ శక్తి ఉంటుంది స్ఫటికానికి. మణి మంత్రము ఔషధము అని అందుకే. అటువంటి స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాయి ఆయన పాదాలు. స్ఫటికమణి నిభం. ఇప్పుడు మీరు ఆ తెల్లటి పాదాలు ఆయన ఎర్రటి పాదపీఠం గుండ్రంగా మెత్తగా ఉన్న దాని మీద పెట్టుకున్నారు. కాసేపు పరదేవతని పక్కన పెట్టండి, అమ్మవారిని. ఆయన కూర్చుని ఉన్నారు. మీరిప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా 2 పాదములు ఉంచారనుకోండి పాదపీఠం మీద, మీరు ఇక్కడికి వెళ్ళి కూర్చున్నారు తూర్పు ముఖంగా. ఇప్పుడు అలా 2 పాదములు కనపడతాయా, కనపడవా మీకు? అలా 2 పాదములు కనపడుతుంటాయి. ఇటు కూర్చున్నారు. ఇప్పుడు శంకర భగవత్పాదులు అంటారు, కదా వా త్వాం దృష్ట్వా, ముందు 2 పాదముల వంక ఎంత ప్రీతితో చూస్తారబ్బా, ఎన్ని కోట్ల జన్మలకు కనపడ్డాయి అని తదేకంగా చూసి, అవి ఇలా పాదపీఠం మీద పెట్టబడి ఉన్నాయి కాబట్టి వాటి అడుగు భాగం మీకు కనపడుతుందా? కనపడదు. మీరు వాటిని చేతిలో పట్టుకోగలరా? పట్టుకోలేరు. మీరు ఆయన పాదాల కిందకి చేతులు పెట్టి పైకి ఎత్తచ్చా? మీరు ఎత్తలేరు. ఇప్పుడు మీరు పరమ ప్రేమతో 2 పాదాలు ఇలా అరిచేతుల్లో పట్టుకోవాలనిపిస్తుంది చూడగానే. ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం కలిగి ఇలా పట్టుకోవాలని మీరు ఇలా 2 చేతులు చాపారనుకోండి, మీరు పట్టుకుంటారా, ఆయన పెడతారా మీ చేతిలో? ఆయన ఈ 2 పాదాలు ఎత్తి ఇలా 2 చేతుల్లో పెట్టాలి. పెడితే ఇప్పుడు మీకు స్పర్శ తగులుతుంది, అరికాళ్ళ స్పర్శ. అప్పుడు మీరు అవి ఇలా అరిచేతులతో పట్టుకుని గృహీత్వా హస్తాభ్యాం, 2 చేతులతో పట్టుకుని ఆ స్పర్శ అనుభవించి ఎంతో సంతోషపడిపోయి ఆనందం ఆగదు. అబ్బా పరమేశ్వర పాదాలు 2 చేతులతో పట్టుకున్నాను అనుకుంటారు. వెంటనే ఏమైపోతారు? ఆ ఆనందంలో ఇలా వంగిపోతారు. వంగిపోయి వాటిని మీ తల ఇలా కిందకి వంచి గృహీత్వా హస్తాభ్యాం శిరసి, ఆ 2 పాదములను పైకెత్తి మీ తల మీద పెట్టుకుంటారు. ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క 2 పాదములను ఎత్తి మీ తల మీద పెట్టుకున్నప్పుడు తల మీద 2 పాదములు తగిలాయో, నన్ను నమ్మండి, నేను మీకు యోగశాస్త్ర రహస్యం చెప్తున్నాను. పతంజలి యోగ భాష్యం
అమృతధార పడుతుంది. లోపల నాడీ మండలంలోంచి అమృతధార పడుతుంది. అదే జీవుడు పరమేశ్వరుడికి దగ్గరైపోతాడు. అది ఇక ఉంటే ఉత్తర జన్మలో ఒకటో రెండో అంతే, ఇక ఆ తర్వాత ఉండవు. అందుకే గురువు దీక్ష ఇచ్చినప్పుడు కూడా అత్యుత్తమ దీక్ష ఏమి అంటే 2 పాదములు ఎత్తి శిష్యుని యొక్క తల మీద పెడతారు. అది ఒక గురువు తన జీవితం మొత్తం మీద ఎంతో సంతోషిస్తే ఒక్కరు లేదా 2 శిష్యుల తల మీద పెడతారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, శివావతారులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక వ్యక్తి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం రాసి పట్టుకెళ్ళాడు సంస్కృతంలో. ఆయన పుస్తకం ఇలా చదివారు. ఇలా చూసి అతను అలా కూర్చున్నాడు, దూరంగా ఇలా రమ్మన్నారు. దగ్గరకు వచ్చాడు, ఇలా కూర్చోన్నారు. కూర్చున్నాడు. నీకు కావలసినంతసేపు పెట్టుకో అని ఆయన 2 పాదములు ఆయన తల మీద పెట్టారు. అంతే, అమృతధార పడిపోయింది. అతను ఈ పునర్జన్మ లేదు అతనికి. గురుపాదములను కానీ తల మీద పెట్టుకోవడం వచ్చిందా, గురువుగారికి నమస్కారం చేసినప్పుడు ఎప్పుడూ చెయ్యవలసిన పనుల్లో అదొకటి. ఒక్క గురువుకి నమస్కారం చేసినప్పుడు మాత్రం పూజలో గురువుగారి పాదముల మీద మీరు తల పెట్టడం కాదు, గురువుగారి పాదములు మన తల మీద పెట్టినట్టు భావన చేసి నమస్కరించారు. నేను యథార్థమైనటువంటి యోగ సూత్రముతో చెప్తున్నాను ఈ విషయాన్ని. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే పెద్దలు చేసిన వ్యాఖ్యాన గ్రంథాలు చూడండి, తల మీద పెట్టినట్లుగా భావన చేస్తారు. శంకరులు అందుకే 1-2 చోట్ల ఈ ప్రయోగం చేశారు. గిరిశతవ భవ్యాంగ్రియుగళం. ఇప్పుడు గృహీత్వా హస్తాభ్యాం, 2 చేతులతో పట్టుకుని ఆగగలవా? ఆ సంతోషంతో బాగా దగ్గరకి జరిగి ఇలా ఒక్కసారి చూస్తారంటే, స్వామి నా తల మీద పెట్టవా? ఇప్పుడు తల మీద పెట్టాలంటే ఏం చేయాలి? మీరు కొంచెం ఇలా తల ఉంచాలి. ఆయన తన 2 పాదములను బాగా పైకెత్తాలి. నేల మీద పెట్టిన పాదాలని 2 పాదాలు పైకెత్తి వాటి 2ంటిని మీ తల మీద పెట్టాలి. ఇప్పుడు పరమశివుని యొక్క 2 పాదములు తల మీద తగులుతున్నాయి అనుకోండి, మీరేం చేస్తారు? ఇలా కూర్చుంటారా? ఇలా 2 చేతులు పైకెత్తి ఆ 2 పాదముల మీద వేస్తారా? వేయరా? మెత్తగా 2 పాదాలు తగులుతూ తల మీద కొంచెం బరువుగా పాదాలు తగులుతుంటే సుగంధిం పుష్టివర్ధనం అని పేరు ఆయనకి. అపారమైన సుగంధము, ఆ మణిమంజీరములు, వాటి చవ్వడి, ఆ పట్టు పంచె యొక్క అంచులు మీ తలకి తగులుతుంటే ప్రాతస్మరామి పరమేశ్వర పాద పద్మం అన్నప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో, అలా తల మీద తగులుతుంటే మీ కన్నులు బరువెక్కిపోయి ఆనంద తన్మయత్వము చేత కనురెప్పలు పడిపోయి ఇటు నుంచి కాదు ఇటు నుంచి నీళ్లు కారిపోతాయి. ఆ బరువుకి, ఆ ఆనందానికి శిరసి తల మీద ఉంచుకుని ఆ ఆనందంతో వాటిని దింపి మళ్ళీ చేత్తో పట్టుకుని నయని కళ్ళతో ఇలా అద్దుకుంటారు. శిరసి నయని. ఇప్పుడు ఆనందం ఆగదు, కొంచెం ముందుకు జరిగి వాటిని గుండెల మీద పెట్టుకుంటారు. ఆ 2 పాదములు అవి భవ్యమైన పాదములు, అవి శివపాదములు. ఆ పాదాలు 2 గుండెలకి తగిలాయి. తల మీద పెట్టినట్టు గుండెల మీద పెడతారా? పెట్టలేరు. ఎందుకని? మీరు ఇలా ఏటవాలుగా పడుకుంటే మీ గుండెల మీద పెట్టాలి. పరమేశ్వరుడి దగ్గర అలా పడుకుని పెట్టించుకుంటారా? అందుకని మీరు అరిచేతులతో పట్టుకుని వాటిని ఇలా గుండెల మీద పెట్టుకుంటే మెత్తగా దూది పొట్లాల్లాగా ఆయన వేళ్ల యొక్క చివరి భాగములు మీ గుండెలకి తగులుతాయి. వక్షసి వహన్, ఇలా గుండెల మీదకి పెట్టుకుని వహన్ కాసేపు అలా ఉంచుకుని ఆ వేళ్ల చివరి భాగములు గుండెల మీద తగులుతూ ఉంటే పొంగిపోయాడు. ఇప్పుడు అలా ఈశ్వరుడు ఎంతసేపు ఎత్తి పెట్టుకుంటాడు? ఇబ్బంది కదూ. మళ్ళీ నేల మీదకి దింపేశాడు. ఆగగలరా మీరు ఆనందంలో? సమాశ్లిష్యాఘ్రాయ, 2 చేతులతో గట్టిగా కౌలించేసుకున్నారు. ఎందుకని? ఇక విడిచి ఉండలేను. ఈశ్వర, కొన్ని కోట్ల జన్మలు దూరం అయ్యాను, ఇక ఆ పాదములను తల మీద పెట్టుకుని ఆ వైభవం అనుభవించిన తర్వాత ఇక ఉండలేను. అందుకని సమాశ్లిష్యాఘ్రాయ, గట్టిగా 2 కాళ్ళు పట్టుకుని ఆయన 2 పాదముల మీద తలపెట్టి ఉండిపోయారు. ఉండిపోతే ఇప్పుడు ఆ పాదాలు ఎలా ఉన్నాయట? స్ఫుట జలజగంధాన్ పరిమళాన్
బాగా అరవిరిసినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పద్మానికి పాదానికి ఏమిటి సంబంధం అంటే, పద్మము తుమ్మెదని ఆకర్షిస్తుంది, మన మనస్సు తుమ్మెద. ఇది పంచేంద్రియములు మనస్సు అనేటటువంటి ఆరింటితో ఉంటుంది. అందుకని షట్పదము తుమ్మెద. షట్పది తుమ్మెద మీద వాలుతుంది, తుమ్మెద పద్మం మీద వాలుతుంది. పంచేంద్రియముల మనస్సుతో కూడుకున్నటువంటి ఈ షట్పదము పరమేశ్వరుని యొక్క పాదములనే పద్మం మీద వాలుతుంది. అందుకని ఆయన యొక్క పాదములనబడేటటువంటి విచ్చుకున్న తామర పువ్వులో ముఖం పెట్టాడు. పెడితే ఆయన 2 పాదముల మీద ఇలా తలబెడితే ఆ పాదాలు ఏమైనా నా పాదాలు లాంటివా మీ పాదాలు లాంటివా? అవేం దుర్వాసనతో ఉండే పాదాలు కావవి. అది లింగ పురాణంలో వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. పరమశివుని యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుంది అంటే, అది ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. రాశీభూతమైనటువంటి పోతపోసిన నీతితో చేసిన ముద్దలా ఉంటాడు ఆయన. అవి తెల్లవారి లేచి సప్తర్షులు, పార్వతీదేవి మొదలైనటువంటి వారు ఆ పాదాలకి గంధం రాసి పారాణి పెట్టి దివ్యమైనటువంటి పుష్పముల చేత పూజ చేస్తారు. ప్రతిరోజు పరదేవత మోకాళ్ల మీద వంది తన కస్తూరి తిలకం ఆయన పాదముల మీద ముద్రపడేటట్టుగా నమస్కారం చేస్తుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అంటారు, అమ్మా నీ అవయవములన్నీ సున్నితమే కానీ నీ మోకాళ్ళు గరుకమ్మా అన్నారు. ఎందుకని అంటే భర్త కనపడినప్పుడల్లా మోకాళ్ళ మీద వంగి నమస్కరిస్తుంది, మోకాళ్ళు గరుకెక్కిపోయి. అమ్మా ఆ తల్లి యొక్క లలాటమునందు ఉన్నటువంటి ఆ కస్తూరి బొట్టుందే, కస్తూరి తిలకంచి తెందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ కస్తూరి బొట్టు అంత సువాసన. బ్రహ్మగారు కుప్పెలో పెడుతుంటట, పెద్ద కొడుకు కాబట్టి. ఆ కస్తూరి బొట్టు పరమశివుని యొక్క పాదముల మీద ముద్రపడి ఉంటుంది. మీరు ఒక బాగా విరిసినటువంటి పద్మంలో ఇలా తల పెట్టారనుకోండి, మీరు ఎప్పుడైనా పెట్టి చూడండి కావాలంటే, పెద్ద తామర పువ్వు బాగా విచ్చుకున్న దాంట్లో ఇలా తల లోపలికి పెడితే మీకు 3 లక్షణములు కనపడతాయి. ఒకటి, చల్లని తనం ఉంటుంది. పువ్వు లోపల, ఒక్క తామర పువ్వు లోపల నీటి బిందువులు ఉంటాయి, మిగిలిన పువ్వుల్లో వేడి ఉంటుంది. మీరు మల్లెపూల రాశి మధ్యలో చేయి పెట్టండి, వేడెక్కిపోతుంది. ఎంత వేడెక్కిపోతుందంటే చెయ్యి కాలిపోయినట్టుంటుంది. పువ్వులు చాలా వేడి. జాజి పూలలో చేయి పెట్టండి, వేడెక్కుతుంది. గులాబీ పూలలో ఒక అరగంట చేయి పెట్టి ఉంచండి, వాతం కమ్ముతుంది. పువ్వులకు లక్షణం ఉంటుంది. అది తామర పువ్వులో తలపెట్టండి, దాంట్లో నీటి బిందువులు ఉంటాయి, అందుకే చల్లగా ఉంటుంది. దానిలో నుంచి వచ్చేటటువంటి సుగంధం ఉన్నదే, ఆ పరిమళము మీకు ముఖం మొత్తేలా ఉండదు. కొన్ని కొన్ని పువ్వుల్లో చాలా విపరీతమైన సౌరభం ఉంటుంది. విపరీత సౌరభం కాదు, చాలా మందంగా ఉంటుంది. అది ఎంత పీలిస్తే మీకు అంత మత్తుగా, అంత హాయిగా, అంత తేలికగా ఉంటుంది. 2, దాని యొక్క కేసరములు ఉంటాయి, ఆ పుప్పొడి. ఆ పుప్పొడి దాని చుట్టూ ఉన్నటువంటి దళముల యొక్క స్పర్శ పరమ సౌకుమార్యంతో ఉంటుంది. ఎంత సుకుమారంగా ఉంటుందో. ఇలా మీరు ముఖం పెడితే దళములు కొంచెం పక్కకి వంగి ఇలా చుట్టూ పట్టుకున్నట్టుగా ఉంటాయి. ఇలా ఏదో వేళ్లతో ఇలా పట్టుకుంటే ఈ వేళ్ళు ఇలా తగిలితే ఎలా ఉంటుందో, మీరు పద్మంలో ముఖం పెడితే ఇలా తగులుతూ ఆ దళములు అలా ఉంటుంది. పరమశివుని యొక్క పాదముల మీద తలపెడితేట స్ఫుట జల జగంధాన్ పరిమళాన్. శంకరులు ఒక అక్షరం మీరు తీసివేయలేరు. ఒక చోట స్ఫుట జల జగంధాన్ అంటారు, ఒక చోట దరదళిత అంటారు. సౌందర్యలహరిలో విచ్చుకుని విచ్చుకోకుండా ఉందంటారు. అమ్మవారి కన్ను, అమ్మవారి కన్ను అని విచ్చుకుందనుకోండి, ఇక ఎవరు ఎదురుకుండా నిలబడలేరు, కోపంగా ఉందని గుర్తు. అమ్మవారి కన్ను మూసేసింది అనుకోండి, ఇక లోకం లేదని గుర్తు. ఎందుకంటే ఆవిడ కన్ను మూస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, లోకాలు ప్రళయంలోకి వెళ్ళిపోయాయి అని గుర్తు. ఇలా తెరవకూడదు, ఇలా ముయ్యకూడదు. ప్రసన్నంగా ఉందని గుర్తు ఏమిటి?
విచ్చుకుని విచ్చుకోకుండా ఉండాలి, ఇలా ఉండాలి కన్ను. ఉంటే ప్రసన్నంగా ఉందని గుర్తు. ప్రసన్నమూర్తిగా ఉంది అని చెప్పడానికి శంకరులు దర్రదళిత నీలొప్పల రుచా అంటారు సౌందర్యలహరిలో. ఇక్కడికి వచ్చేటప్పటికి స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, బాగా విచ్చుకున్న తామర పువ్వు అంటారు. ఆ శంకరుని యొక్క పాదముల మీద ఇలా తలపెట్టి ఉండిపోతే ఆయన యొక్క పాదముల మీద పడి ఉండగా ఇక మిమ్మల్ని ఎవరు ఏమి చెనకుతారు? శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటేనే మార్కండేయుడు ఒక మాట అన్నాడు, నేను పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండగా నన్ను కాలుడేం చేస్తాడు? నన్నేం చేయలేడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ. నేను పరమశివుడి పాదములు పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. మీరు పరమశివుని యొక్క పాదముల మీద తలపెట్టి పడుకుని ఆ పాదములకు అలదపడినటువంటి ఆ గంధము, ఆ పారాణి, ఆ పుష్పములు, పరదేవత నమస్కారం చేసినప్పుడు వంటుకున్న కస్తూరి, వీటి యొక్క సువాసనలను ఆఘ్రాణిస్తున్నారనుకోండి, అసలు మీరు ఎంత ఆనందంలో ఉంటారు. శంకరాచార్యులు వారు అన్నారు, అలభ్యాం బ్రహ్మాద్యైహి. ఈ ఆనందం ఉన్నదే ఇది చతుర్ముఖ బ్రహ్మకి కూడా దక్కేది కాదు అని. శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.